Tail కూడా అల్టిమేట్ ఉంది అండ్ TFT డిస్ప్లే అండ్ ఆల్ ఉంది మీకు బికాస్ ఆఫ్ దిస్ సెన్సర్ ADAS. సో కార్స్లో ఏదైతే ADAS ఉంటుందో దీంట్లో కూడా ఉంది అండ్ నౌ దిస్ స్కూటీ హ్యాస్ ఇట్. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ ద ఫ్యూచర్ ఆఫ్ స్కూటీ అనొచ్చు దీనికి. అండ్ దీనిలో ఉన్న ఫీచర్స్కి అయితే నేను అవుట్ అయిపోయినా. ది అల్ట్రా వైలెట్ టెసరాక్ ఆపండి రే 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 సిగ్గుండాలి రే అండ్ స్కూటీ అక్కడ ఉంది. సో ఇప్పుడు వచ్చిన స్కూటీ కూడా ప్రోటోటైప్ అంట. సో మనం యాక్చువల్గా దాన్ని వెళ్ళి నడపలేము, టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఇదంతా కాదు, ఇట్స్ ఎ ప్రోటోటైప్. ఎలా ఉండబోతుంది స్కూటీ అని చెప్పేసి చూస్తుంటేనే లవ్లీ ఉంది. అండ్ దానిలో ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. అండ్ దీని ఇంట్రొడక్షన్ ప్రైస్ కూడా అరౌండ్ 1,20,000 ఉండే అనమాట. సో దీనిలో టోటల్ 3 వేరియంట్స్ ఉందన్నమాట, లో, మిడ్, హై. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,20,000 బేస్ వేరియంట్. అది కూడా ఇంట్రొడక్షన్ ప్రైస్ మాత్రమే. ఫస్ట్ 2,000 కస్టమర్స్ సంథింగ్ కి. కానీ ఇప్పుడు మీరు బుక్ చేయాలంటే దాని ప్రైసింగ్ ఐడియా లేదు, వీళ్ళకి కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. ఇప్పుడైతే హైదరాబాద్ షోరూమ్ లో ఓన్లీ ఫర్ 2 days ఈ స్కూటీ అండ్ షాక్ వేవ్ బైక్ వచ్చింది అనమాట. ఈ స్పెసిఫిక్ స్కూటీ వచ్చేసి 1,20,000 మిడ్ వేరియంట్ కదా, సారీ లో వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానిలో మీకు బ్యాటరీ కెపాసిటీ చేంజెస్ ఉంటుంది అండ్ ఫ్యూ ఫీచర్స్ చేంజెస్ కూడా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు స్కూటీ అయితే చూపిస్తాను, దానిలో ఏమేమి ఫీచర్స్ ఉందో కూడా చూపిస్తాను. నాకు తెలిసి మొత్తం వరల్డ్ లోనే ఈ స్కూటీకి ఉన్న ఫీచర్స్ అయితే నాకు తెలిసి దీనికి లేదు. ఎస్పెషల్లీ ఇది మన ఇండియన్ బ్రాండ్ అల్ట్రా వైలెట్ అనేది. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ లో కూడా, దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. అది మనకి వాళ్ళ బైక్ F77 ఆల్రెడీ ప్రూవ్ కూడా చేశారు. నో ఇట్స్ టైమ్, ఐ షో యూ ది స్కూటీ. పోయి చూపిస్తాను మీకు ఒకసారి అయితే మొత్తం టోటల్ వాక్ అరౌండ్ అలా చేసేసి దాని ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. సో మీకు ఒకసారి 360 degrees మొత్తం చూపిస్తా. అండ్ దీని టైల్ కూడా అల్టిమేట్ ఉంది. అండ్ దిస్ థింగ్ హ్యాస్ ఎ కెమెరా. ఇక్కడ ఆ కెమెరా ఎందుకుందో కూడా నేను మీకు చెప్తాను. అండ్ కీలెస్ ఎంట్రీ, ఆఫ్ కోర్స్ TFT డిస్ప్లే అండ్ ఆల్ ఉంది. మీకు దగ్గరికి వెళ్ళలేము బికాస్ ఇట్స్ ఎ ప్రోటోటైప్. మీకైతే మొత్తం ఇక్కడ నుంచే చూపిస్తా. అండ్ బటన్స్ క్వాలిటీ అంతా కూడా క్రేజీ ఉంటుంది. ఆబ్వియస్లీ అల్ట్రా వైలెట్ నేను ముందే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. అండ్ దీని సస్పెన్షన్స్ని కూడా చూడండి ఎంత నీట్గా కవర్ చేశారో. సో వీళ్ళకి బేసిక్ ఏంటంటే మీకు బాడీలో ఎక్కడ కూడా బోల్ట్స్ కనపడదు, ఏం కనపడదు, నీట్గా ఉంచుతారనమాట. అండ్ స్టోరేజ్ స్పేస్ అండ్ ఆల్ కూడా టాప్ నాచ్. అండ్ ఇక్కడ కూడా చూడండి, దీని సీట్ కూడా నాకు చాలా నచ్చింది. సీట్ అయితే దాని లుక్స్ క్రేజీ. అండ్ వీల్ కవర్స్. అండ్ దీనికి ఇక్కడ, సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఇక్కడ కూడా కెమెరా ఉంది కదా, అండ్ ఇక్కడ ADAS ఉంది. నేను దీని అయితే మీకు డీటెయిల్స్ కూర్చొని చెప్తా. మీకు అయితే ఒకసారి వ్యూ అయితే చూపించేస్తాను, ఎందుకంటే ఇక్కడ జనాలు ఉన్నారు. దే వాంట్ టు చెక్అవుట్ ద బైక్ టు. ఇది టోటల్ లుక్. సో దీనిలో హైలైట్ ఏంటంటే దీని మిర్రర్స్లో కూడా మనకి బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ మనకి లెఫ్ట్లో ఎవరైనా వెహికల్ వచ్చినా కూడా మనకి ఈ మిర్రర్లో అయితే ఇక్కడ చూపించేస్తుంది వెనకాల ఎవరు వస్తున్నారు. బేసిక్గా కార్లలో ఉంటుంది అదే ఫీచర్. అంతేకాదు దీని హ్యాండిల్ గ్రిప్స్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇన్ కేస్ ఎవరో మీకు దగ్గరికి రాబోతున్నారు, మీరు బ్లైండ్ వ్యూలో ఉన్నారు అంటే ఇన్ కేస్ లెఫ్ట్లో వస్తే లెఫ్ట్ది మీకు వైబ్రేట్ అవుతుంది అనమాట. సో దట్ మీకు అర్థమవుతుంది కదా మీకు ఇట్లా లెఫ్ట్లో జనాలు వస్తున్నారని చెప్పేసి. అదొక ఫీచరా. అది ఓన్లీ అదంతా దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ దిస్ సెన్సర్ ADAS. సో కార్స్లో ఏదైతే ADAS ఉంటుందో దీంట్లో కూడా ఉంది. మనకి డుకాటిది మల్టీ స్ట్రాడాలో ఉంటుంది ఆ ADAS. అండ్ KTMది 1290 అడ్వెంచర్ లేదా 1390 అడ్వెంచర్లో ఉంది. అండ్ నౌ దిస్ స్కూటీ హ్యాస్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ ADAS సెన్సర్ అనేది ఉంది. అండ్ ఆ కెమెరాస్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, ఆ కెమెరాస్ ఎందుకు ఉందంటే ఇన్ కేస్ మీరు క్రాష్ అవ్వబోతున్నారంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో కెమెరా ఆన్ అయిపోయి ఆ పర్టికులర్ క్రాష్ అయిన క్లిప్ మాత్రమే రికార్డ్ చేసి సేవ్ చేస్తుంది. సో మీరు ఇన్ కేస్ చూపించాలంటే, సో బేసిక్గా యూ హ్యావ్ ఏ డాష్ క్యామ్ ఆల్సో దీంట్లో, విచ్ ఇస్ అల్టిమేట్. మీకు ఒక స్కూటీలో ఈ ప్రైజింగ్కి అరౌండ్ ఇన్ కేస్ ఈ స్కూటీ 2 lakhs ఉన్నా కూడా ఇన్ని ఫీచర్స్ రావడం అనేది గ్రేట్. అండ్ దీని రేంజ్ కూడా వచ్చేసి 261 kilometers, పవర్ వచ్చి 20 bhp. దీని టార్క్ ఇంకా అవుట్ రాలేదు, టార్క్ది మనకు తెలియదు. అండ్ దీనికి రేడార్ టెక్నాలజీ ఉంది విచ్ ఇస్ ది ADAS. అండ్ దీని టైల్ కూడా చూడండి ఎంత లవ్లీ ఉందో, వెరీ షార్ప్ అండ్ ఎజీ లుక్స్. అండ్ దీని వీల్స్ కూడా మనకి మంచిగా వీల్ కూడా కవర్డ్ ఉన్నాయి, మంచి కవర్డ్ వీల్. సస్పెన్షన్ ఇస్ ఆల్సో కవర్డ్. దీనికి స్టోరేజ్ స్పేస్ కానీ ఏదైనా కానివ్వండి. అండ్ ద సీట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది ప్రోటోటైపే. మనకి ఇంకా యాక్చువల్ వేరియంట్ ఎలా ఉండబోతుంది అనేది వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. అండ్ కీలెస్ ఎంట్రీ, డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ దీని పవర్, హ్యాండిలింగ్, రేంజ్, రియల్ వరల్డ్ ఎలా ఉంటుందో అదంతా కూడా మనం యాక్చువల్గా ప్రాపర్గా చెక్ చేయాలి. అండ్ దిస్ ఈస్ ది ఫ్రంట్ హెడ్ లైట్ లుక్ దీనిది. యాజ్ ఆఫ్ నో రెండు షాక్ వేవ్ అండ్ టెసరాక్ రెండు క్రేజీ ఉన్నాయి స్కూటీస్ అయితే. అండ్ దిస్ ఈస్ ఎ బెల్ట్ డ్రివెన్, నాట్ ఈవెన్ చైన్ డ్రివెన్. షాక్ వేవ్ వచ్చి వీళ్ళ ఏదైతే ఆఫ్ రోడ్ బైక్ ఉందో దట్ వాజ్ చైన్ డ్రివెన్. అండ్ స్టాండ్ కూడా ఎంత క్లీన్గా ఇంటిగ్రేట్ చేసి పెట్టారు చూడు. సో ఐ కాంట్ యాక్చువల్లీ వెయిట్ టు టెస్ట్ డ్రైవ్ దిస్ వెహికల్. నాకు కూడా అసలు నాకు ఒక యాంగిల్లో చెప్పాలంటే GSXR ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడైనా కొనాలి అంటే ఇంట్లో సెకండరీ వెహికల్గా దీన్ని కొనొచ్చు అన్న పాయింట్లో ఉండేది అనమాట. అంత బాగుంది బికాజ్ ఈ ఫీచర్స్ నాకు తెలిసి ఏ స్కూటీలో కూడా లేదు దీంట్లో తప్ప. అండ్ మన ఇండియన్ మేడ్ బ్రాండ్ నుంచి ఇలాంటి స్కూటీ రావడం. మీకు ఇంకొకటి దీని ఫేరింగ్స్లో కూడా ఎక్కడ బోల్డ్స్ కనపడదు, మొత్తం ఇన్నర్ నుంచి ఉంటుంది. సేమ్ విత్ ది F77లో కూడా ఎలా ఉందో దీనిది కూడా అలానే ఉందన్నమాట. సో దిస్ ఈస్ వన్ అల్టిమేట్
మెషిన్ అవ్వబోతుంది హోప్ఫుల్లీ, లెట్స్ సీ. అండ్ దీని వీల్స్ కూడా వెరీ బిగ్ అలాయ్స్, యాక్చువల్లీ 14-inch వీల్స్ అనుకుంటాయి ఇవి. సో కంపేర్ టు అదర్ స్కూటీస్ ఆబ్వియస్లీ కంఫర్ట్ కూడా దీనిది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ నో ఎలక్ట్రిక్లో మీకు చాలా అది ఉంటుంది, కొనొచ్చా లేదా ఎలక్ట్రిక్ స్కూటీ ఐస్ ఇంజన్ అనేది ఆ డిబేట్ అనేది ఎప్పటికీ నెవర్ ఎండింగ్. బట్ మీరు ఇలాంటి స్కూటీని యాక్సెప్ట్ చేస్తారా? అండ్ వుడ్ యూ గైస్ ప్రిఫర్ స్కూటీ లైక్ దిస్ విత్ ఇన్ని ఫీచర్స్ అండ్ ఆల్? మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఎలక్ట్రిక్ స్కూటీస్ పైన. అండ్ మన ఇండియన్ బ్రాండ్ ఇలాంటి బ్రాండ్ దీన్ని ఇలాంటి క్రేజీ స్కూటీస్ తీసుకొస్తున్నందుకు మీకు లైక్ హౌ డూ యూ ఫీల్? అండ్ మీరు ఈ స్కూటీస్కి ఛాన్స్ ఇస్తారా, కొంటారా మీరు, మీకు ఛాన్స్ ఉంటే అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఏదో ఒక రోజు టెస్ట్ డ్రైవ్ చేద్దాం ప్రాపర్గా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దీని డెలివరీస్ వచ్చేసి 2026 నుంచే స్టార్ట్ అవబోతుంది, నాట్ నౌ. సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూ కెన్ కమ్ టు అల్ట్రావైలెట్ అండ్ బుక్ దిస్. దాని తర్వాత మీకు 2026లో వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ అల్ట్రావైలెట్ సర్వీసింగ్ కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే అల్ట్రావైలెట్ F77 కొన్నారో దే సెడ్ దే లవ్డ్ ఇట్. అండ్ ఇలా బ్రాండ్ ది క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ మార్కెట్లో. ప్రైసింగ్ కూడా చాలా తగ్గించారు F77తో కంపేర్ చేస్తే. బైక్ వచ్చి 5 lakhs టచ్ అవుతుంది, 3.5 నుంచి స్టార్ట్ అయ్యి. బట్ స్కూటీ ఈజ్ అరౌండ్ 2 lakh బిలో ఉందంటే మాత్రం ఇట్స్ ఎ బెస్ట్ బై డీల్ అనే చెప్తాను నేను. కళ్ళు మూసుకొని కొనొచ్చు, ఇప్పుడు ఎట్లయినా స్కూటీస్ అన్ని 1 lakh దాటేసినాయి. సో యా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like and subscribe. It's about spreading the love and the